అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. రిటర్న్ అయితే వచ్చేసాను. ఇంకా ప్యాకింగ్ పనులైతే ఎక్కడియి అక్కడే ఉండిపోయాయి. మొన్న ఒక 3, 4 డేస్ అయితే ప్యాకింగ్ చేశాను. తర్వాత డైలీ యూజ్ చేసుకునేవన్నీ అలానే ఉంచాను. అవి కూడా ప్యాకింగ్ చేయాలి. ఎందుకంటే మంత్ ఎండ్ అయితే వచ్చేసింది. 31st లోపైతే ఇల్లైతే ఖాళీ చేయాలి. అక్కడ ఇంకా సర్దుకోవాలి. చాలా పనులైతే ఉన్నాయి. ఎలా అవుతాయో ఏమో! ఈరోజైతే ఇంకా మిర్రర్ దగ్గర ఉన్నవన్నీ అయితే మొత్తము క్లియర్ చేసేసి ఒక షిప్పర్‌లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నా. ఇంకా మిర్రర్ దగ్గర అంటే అన్నీ ఇవి బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని సిరప్‌లయితే ఉన్నాయి. అవన్నీ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. చాలా డేస్ అయిందని చెప్పేసి అవి కొన్ని అయితే పడేస్తున్నాను. సీల్ తీయనివి అయితే వాడదామనేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సీల్ తీసినాక 1 మంత్ లోపైతే వాడాలంట. లేకపోతే పడేసేయాలి. అవి వాడకూడదనమాట. ఒకసారి ఓపెన్ చేశాక 1 మంత్ లోపే వాడాలి ఏదైనా సరే. ఇంకా సిరప్‌లు ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తే మళ్ళీ అంతా లీక్ అయిపోతది అని చెప్పేసి సీల్ తీసినయన్నీ అయితే నేను ఇంకా పడేస్తున్నాను. ఇంకా అక్కడ స్ప్రేలు, బాడీ లోషన్స్ ఇవే ఉన్నాయి. ఆయిల్స్ ఇంకా కొన్ని మెడికల్స్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా దేనికి దానికి సపరేట్‌గా ఉండాలని చెప్పేసి ఎక్కడ రూమ్‌లో ఉండే వస్తువులన్నీ ఒక పర్టిక్యులర్ షిప్పర్ అన్నట్టు పెట్టుకున్నాననమాట. ఇక్కడ మిర్రర్ దగ్గర ఉండే సామాన్లన్నిటికి ఒక షిప్పర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ ఒక దాంట్లో ఏసేస్తే మనము ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందులో కొన్ని ఏస్తే ఏంటంటే ఎక్కడ ఏమున్నాయో తెలియక ఇంకా ఇబ్బంది పడాల్సొస్తుందని చెప్పేసి ఇంకా దేనికి దానికే సపరేట్‌గా షిప్పర్లు అయితే పెట్టుకున్నాను. వేస్ట్ ఉన్నవి పడేసేయన్నీ అయితే ఇప్పుడే పడేస్తున్నాననమాట. మళ్ళీ ఇవన్నీ అక్కడికి మోసుకెళ్ళి మళ్ళీ అక్కడ అన్నీ సర్దేసి ఇల్లు నింపేయడం అయితే ఈసారి ఇష్టం లేదు. ఎందుకంటే ఈసారి కొంచెం చిన్నగా ఉన్నదనమాట ఇల్లు. ఇప్పుడు ఉన్నంత ఇల్లు అంత పెద్దగా అయితే ఏం లేదు. అంటే మేము ఉండేది ముగ్గురమే కదా అని చెప్పేసి ఈసారి అయితే చిన్నగా ఉన్నవే తీసుకున్నాను. కాబట్టి ఇంకా వేస్ట్ ఉన్న సామాన్లన్నీ అయితే పడేస్తున్నాను. ఇంకా అవసరం లేనియన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉంచి అక్కడ కూడా యూజ్ అవ్వదో తెలీదు. అవన్నీ ఎందుకని చెప్పేసి ఏదైతే అవసరం ఉందో ఇంకా పాడైపోయినాయి అనిపించినవి అవన్నీ అయితే పడేస్తున్నాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఏవేవో ప్రోడక్ట్స్ కొత్తగా మార్కెట్లో ఏదొచ్చినాయి అవన్నీ కొంటాడు కానీ వాడడం ఏం లేదు. ఇదైతే 500 పెట్టి కొన్నాడనమాట. మ్యాన్ మ్యాట్రెస్ అని. అంటే హెయిర్ గ్రోత్‌కో ఏమో అయితే కొన్నాడు కానీ జస్ట్ ఒక్కసారి వాడినట్టున్నాడు. అసలు వాడిండో లేదో తెలియట్లేదు. అంటే ఇంకా సీల్ కూడా తీయలేదనమాట. అదైతే ఎక్స్‌పైర్ అయిపోయి కూడా 1 ఇయర్ అయితుంది. అప్పటినుంచి అది అలానే ఉంది. 500 పెట్టి కొన్నాడు కానీ వాడలేదు, ఏం లేదు. ఇలానే చేస్తారనమాట. అవసరం ఉన్నా లేకపోయినా అదేదో కొత్తగా వచ్చింది వాడితే మంచిదని చెప్పేసి కొంటాడు కానీ వాడడు, ఏం లేదు. అది అలానే ఉంటుంది. ఎక్స్‌పైర్ అయిపోతుంది, పడేస్తున్నా. ఇక ఇలానే ఇంకా చాలా సామాన్లనమాట. అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్‌లో వస్తుందని చెప్పి కొనడము, ఇల్లంతా నింపేయడం ఇదే అనమాట. దీనివల్ల అయితే ఇంట్లో సామాన్లయితే పెరిగిపోతున్నాయి. నేనేమో ఇంకా కిచెన్‌వి సంబంధించినవన్నీ కొంటూ ఇల్లు నింపేస్తాను. ఇలా మా ఇద్దరి వల్ల అయితే ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇల్లంతా నిండిపోయిందనమాట. అందుకే ఈసారి అయితే సింగిల్ బెడ్‌రూమ్ అయితే తీసుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే కొంచెం రెంట్ కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా అవసరం ఉన్న వాటి వరకే వాడుకోవడము. ఇంకా ఎక్స్ట్రా ఏం కొనడానికి కూడా స్కోప్ ఉండదు కాబట్టి కొనమనమాట. ఏదైతే అవసరమో అది వరకే వాడుకుంటాము. కొంచెము ఇలా కూడా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలనేసి ఇట్లా అయితే షిఫ్ట్ అవుతున్నాము. అందులో ఆఫీస్ కూడా కొంచెం దగ్గర, స్కూల్స్ కూడా దగ్గరున్నాయని చెప్పేసి సింగిల్ బెడ్‌రూమ్ ఉంటే అదే తీసుకున్నామనమాట. అంటే లైఫ్ ఎప్పుడు ఒకలాగానే ఉండదు కదా! చేంజ్ అవుతూ ఉంటుంది. డబుల్ బెడ్‌రూమ్ నుంచి సింగిల్ బెడ్‌రూమ్‌కి వెళ్తున్నాము. అంటే ఎవరైనా పెళ్ళైన కొత్తలో అయితే సింగిల్ బెడ్రూమ్‌లోకి షిఫ్ట్ అవుతారు కదా! ఫస్ట్. తర్వాత పిల్లలు అయ్యే కొద్దీ డబుల్ బెడ్రూమ్‌కి షిఫ్ట్ అవుతారు. కానీ మేము మాత్రము రివర్స్ అనమాట. డబుల్ బెడ్రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్‌కి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ కాలనీ అంతా బావుంది. మా బాబు ఆడుకోవడానికి కూడా కంఫర్ట్‌గా ఉంది. స్కూల్‌కి దగ్గరగా ఉంది. రెంట్ కూడా తక్కువలో వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే సింగిల్ బెడ్రూమ్‌కి అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఎందుకంటే ఇక డబుల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాం కానీ ఫస్ట్ నుంచి ఎక్కువ యూజ్ చేసింది అయితే ఏం లేదనమాట. రిలేటివ్స్ వీళ్ళు కూడా ఎక్కువ తక్కువ రారనమాట. అందరూ ఇక్కడే లోకల్‌లో ఉంటారు కాబట్టి ఎవరొచ్చినా ఆఫ్టర్‌నూన్ అలా వచ్చేసి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతారనమాట. ఇంకా దానికోసం ఎందుకు అంత పెద్ద రూము పెట్టడం, ఇంకా అది రూమ్ ఖాళీగా ఉండే కొద్దీ మాకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీదీ కొని అయితే అక్కడ పెడుతున్నాము. ఇల్లంతా నిండిపోతుంది.
ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇక ఈసారి సింగిల్ బెడ్రూమ్లోనే అడ్జస్ట్ అవుదాము, ఉన్నది ముగ్గురమే కదా. వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇంకా నేను కూడా ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతే ఇంకెవరము ఉండము ఇంట్లో. అంత మాత్రానికి ఎందుకు అంత పెద్ద ఇల్లు, ఇంకా ఇల్లు పెద్దగా ఉండేసరికి క్లీనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, సామాన్లు కూడా ఎక్కువైపోతాయి. ఎందుకని చెప్పేసి ఈసారి అయితే సింగిల్ బెడ్రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతున్నాము. చూడాలి ఎలా ఉంటుందో. కాకపోతే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది పరిస్థితులు, ఎప్పుడు మనకు అనుకూలంగా అయితే ఉండవు కదా. సో అందువల్ల అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఏమో ఇరుగ్గా ఉంటే కొంచెము అన్నీ కలిసి వస్తాయని కూడా అంటారు చాలామంది. చూడాలి అలా ఏదైనా జరుగుతుందేమో. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ అనడానికే ఉన్నది, కానీ రూమ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. బాత్రూమ్ ఒకటి కొంచెము యూస్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు బాత్రూమ్ ఒకటి యూస్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కానీ మిగతా టైంలో ఎవరు వచ్చినా సరే హాల్లోనే ఎక్కువ ఉంటారు. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నామే అనే కానీ మేము ఫస్ట్ నుంచి సెకండ్ బెడ్రూమ్ అయితే వాడిందే లేదనమాట. అదొక స్టోర్ రూమ్ లాగానే యూస్ చేసుకున్నాం, కానీ ఆ రూమ్ అయితే వాడిందే లేదు, చాలా తక్కువ అనమాట. ఇంకా అందులోనే మేము వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అవి పెట్టుకొని అయితే యూస్ చేసుకున్నాం, కానీ అందులో అయితే ఎవరు ఉన్నది లేదు, అందులో ఎవరు పడుకుంది కూడా లేదు. బాత్రూమ్ ఒకటి యూస్ చేసుకున్నాము అంతే తప్ప డబుల్ బెడ్రూమ్ అయితే మాకు ఎప్పుడు యూజ్ అనిపించలేదు. ఇక సొంత ఇల్లు అన్నాక తీసుకునేటప్పుడు అప్పుడు మనకు నచ్చినట్టుగా పెద్దగా విశాలంగా ఉన్నది తీసుకోవచ్చు, కానీ రెంట్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎందుకు అంత పెద్ద ఇల్లు, ఇంకా క్లీన్ చేసుకోవాలి, ఇదంతా పెద్ద పని ఉంటుంది. దానివల్ల అయితే ఇంకా సింగిల్ బెడ్రూమ్కి షిఫ్ట్ అయిపోవచ్చు అని అనిపించింది. అంటే అందరూ అలా తీసుకోవాలని కాదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటున్నారు కదా. మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు పెద్దగా అవసరం లేదని చెప్పేసి మేము సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉన్న అలాంటి సిచ్యువేషన్లో కొంచెం చుట్టాలు ఎక్కువ వస్తూ పోతూ ఉంటారు. ఇంకెవరైనా మన ఇంట్లో గెస్ట్ లాగా ఎవరైనా ఉంటుంటారు, అప్పుడప్పుడు వచ్చి ఒక 10-15 డేస్ ఉండిపోతారు. అలాంటి సిచ్యువేషన్లో అనుకో డబుల్ బెడ్రూమ్ తీసుకున్నా పనికొస్తుంది, కానీ ఇంకా ఎవరు ఉండరు అన్నప్పుడు మేమే సరిగ్గా ఉండము. అలాంటప్పుడు ఎందుకు అంత పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద ఇల్లు ఉండే కొద్దీ ఏంటంటే క్లీనింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ తప్పించుకోవచ్చు అని చెప్పేసి నేనైతే సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాను. ఇంకా సర్దడం పని ఎలా ఉన్నా సరే వంట పని మాత్రం కంపల్సరీ కదా, అవి సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఈరోజైతే కూరగాయలు ఏం చేయాలో ఏం అర్థం కాక పచ్చెనపప్పు ఉంటే ఆ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత అయితే చేశాను అనమాట. ఈ ఎండలకైతే అసలు ఏం చేసినా సరే కడుపు నిండా తినలేకపోతున్నాను. ఇంకా ఇదంతా సర్దాలి. ఇదైతే రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్లో సర్దుదామని వదిలేసాను. ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే మ్యాంగోస్ తెచ్చాను, లైట్గా పండింది. ఇంకా రేపైతే ఎల్లో అయితే అవుతుందేమో చూడాలి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియోకి అయితే లైక్ చేయండి.